దంపుడు బియ్యం తింటే షుగర్స్ తగ్గుతుంది అండ్ వెయిట్ లాస్ అవుతారు అండ్ షుగర్స్ చాలా నార్మల్‌లో ఉంటుంది కంపేర్ టు వైట్ రైస్ అని అంటారు. అది కంప్లీట్‌గా రాంగ్ అని చెప్పను. అలానే కరెక్ట్ అని కూడా కాదు. బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు. కంపేర్ టు బ్రౌన్ రైస్. బట్ ఏంటంటే ఈ బ్రౌన్ రైస్, వైట్ రైస్ కంపేర్ చేస్తే మనము కార్బోహైడ్రేట్స్ అండ్ అన్నీ ఎవ్రీథింగ్ అంటే ఈక్వల్‌గా ఉంటాయి. ఇందులో ఎంత కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్ ఉంటుందో సేమ్ వైట్ రైస్‌లో కూడా సేమ్ ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి ఫైబర్. ఇది కంపేర్ టు వైట్ రైస్ ఏంటంటే బ్రౌన్ రైస్‌లో కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో, మనం షుగర్ ఉన్న పేషెంట్స్‌కి ఈ బ్రౌన్ రైస్ అనేది రిఫర్ ఇవ్వచ్చు తినమనేసి. అలా అని ఏంటంటే ఎట్ ఏ టైమ్ రెగ్యులర్‌గా బ్రౌన్ రైస్ తినమని కూడా చెప్పలేము. ఎందుకంటే బ్రౌన్ రైస్ తినొచ్చు. బట్ దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి. లైక్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఓల్డ్ పీపుల్‌కైతే అది ఇండైజెషన్ అవుతుంది. అంటే మోషన్ పాస్ అవ్వలేదు. అండ్ ఏంటంటే వేడి చేస్తుంది కూడా. సో, అలాంటప్పుడు ఏంటంటే ఆల్టర్‌నేటివ్ డేస్ 1 డే అంటే 2 డేస్ ఇలా బ్రౌన్ రైస్ తిన్నారంటే 1 డే వైట్ రైస్ అలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే మనం ఈ బ్రౌన్ రైస్‌లో కూడా ఏంటంటే చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో, ఇవేంటంటే ప్యాక్ ఆఫ్ మల్టీవిటమిన్ అండ్ వైటమిన్స్ ఉంటాయి కాబట్టి కంపేర్ టు వైట్ రైస్, బ్రౌన్ రైస్ అనేది చాలా మంచిది కూడా. లైక్ మనకు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి. అందులో ఉంటుంది. విటమిన్ బి12 అనేది కూడా ఉంటుంది. జనరల్‌గా ఏంటంటే విటమిన్ బి12 మనకు ఓన్లీ నాన్ వెజ్ అండ్ ఏంటంటే ఆకుకూరల్లో మాత్రమే అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఈ బ్రౌన్ రైస్‌లో కొంచెం విటమిన్ బి12 కూడా మనకు మీట్ అవుతుంది. అలాంగ్ విత్ కొంచెం మనకు లైక్ మల్టీవిటమిన్ ఉంటాయి కదా! లైక్ జింక్ గానీ, పొటాషియం అండ్ కాపర్ ఇలాంటియన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది బ్రౌన్ రైస్‌లో. సో, ఇలాంటివి మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో దట్ ఏంటంటే షుగర్స్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. మనకు మెయిన్ ప్రిన్సిపల్ వచ్చేసి షుగర్స్ వచ్చేసి లో కార్బ్స్ అండ్ హై ఫైబర్ కాబట్టి సో, వైట్ రైస్‌లో కంటే బ్రౌన్ రైస్‌లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి బ్రౌన్ రైస్ తినొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. షుగర్ ఉన్న పేషెంట్స్ కంట్రోల్‌లో ఉంటుంది. అండ్ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ వైట్ రైస్‌తో కంపేర్ చేస్తే.